రంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు 180 కోట్లు రూపాయి 2 రూపాయలు కాదు 180 కోట్ల రూపాయల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా కందుకూరు మండలానికి ఒక వరం. మన మహేశ్వరం నియోజకవర్గానికి మన కేసీఆర్ ఇచ్చిన బహుమానంగా మనం చెప్పుకోవాలి. ఇప్పటిదాకా మా అక్క చెల్లెళ్ళు ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా మీరందరూ ఉస్మానియా ఆసుపత్రికి పోతున్నారు. బిడ్డ కాన్పుంటే పేట్ల బుర్జు కోటి ఆసుపత్రికి పోతా ఉన్నారు. ఇక కోటికి పోవాల్సిన అవసరం లేదు, ఉస్మానియాకు పోవాల్సిన అవసరం లేదు. ఉస్మానియా ఆసుపత్రి లాంటి ఆసుపత్రి ఇక్కడ ఒక ఏడాది లోపల కట్టి మీకు ఇవ్వబోతా ఉన్నాం. అంటే బిడ్డ కాన్పు కోసమైనా ఏ ఆపద పడ్డా, ఓ పాము గుట్టినా తేలు గుట్టినా కాలిరిగినా చెయ్యిరిగినా అది కిడ్నీ బీమారైనా క్యాన్సర్ బీమారైనా ఇక మీరు హైదరాబాద్ పోకుండా మీకే ఇక్కడికి ఆసుపత్రి తెచ్చింది మీ సబితమ్మ గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కనీసం పిహెచ్సిలో డాక్టర్లు ఉండే వాళ్ళు కాదు. కానీ ఇక్కడ కడుతున్న మెడికల్ కాలేజీలో 150 మంది డాక్టర్లు మీకు నిరంతరం సేవలు అందిస్తారు. అన్ని రకాల వైద్యం మీకు ఇక్కడే ఉచితంగా అందుతుంది. మెడికల్ కాలేజ్ అంటే ఒక పిల్లలు చదువుకునే కాలేజే కాదు, ఈ ప్రాంత పేద ప్రజలకు మంచి వైద్యం కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీని ఇవాళ సబితమ్మ గారు ఎంతో పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి, జాగలేకపోతే కేటీఆర్ గారిని మెప్పించి ఇక్కడ టీఎస్ఏఐసి జాగ తీసుకొని మా వైద్య ఆరోగ్య శాఖను ఒప్పించి కేసీఆర్ గారిని ఒప్పించి ఇవాళ మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ సాధించిన ఘనత ఇవాళ మా అక్క సబితక్క గారు. వారు సీనియర్ నాయకులు కావడం, మీకు ఎమ్మెల్యే కావడం ఇవాళ మీ అందరి అదృష్టం. ఆనాడు ఇందిరన్న ఎట్లయితే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిండో ఇవాళ సబితక్క కూడా అంతే పట్టుదలతో కృషి చేస్తా ఉంది. ఇవాళ ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించలే. 157 మెడికల్ కాలేజీలు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఒక్క కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే. అయినా ఇవాళ మన కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రభుత్వ స్వంత నిధులతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు. మీకు ఒక మాట చెప్పాలి, సబితక్క కూడా డాక్టర్ కావాలనుకున్నది. అప్పుడు చదువుకున్నప్పుడు 400 ర్యాంక్ వచ్చింది కదా. అయితే చాలా మంది ఆ రోజుల్లో చదువుకోవాలంటే 1200 ర్యాంక్ వచ్చింది సబితక్కకు. కానీ అప్పుడు సీట్ రాలే ఎంబీబీఎస్ లా. మీ రంజిత్ రెడ్డి గారు కూడా మనుషుల డాక్టర్ అయితే అనుకున్నాడు, కానీ సీటు రాకపోతే పశువుల డాక్టర్ అయింది. ఎందుకు? ఆ రోజు చదువుకోవడానికి కాలేజీలు లేక సబితక్కకు 1200 ర్యాంక్ వస్తే నాకు డాక్టర్ సీట్ రాలేదని బాగా ఏడ్చిందట చిన్నప్పుడు. అయ్యో నేను డాక్టర్ అయిదామనుకున్నా, నాకు సీట్ రాలేదని బాధపడ్డది. మా రంజిత్ అన్న కూడా నేను మనుషుల డాక్టర్ అయితే అంటే నాకు సీట్ రాక పశువుల డాక్టర్ అయినా అని ఆయన కూడా బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఇక బాధ అవసరం లేదు. ఆ రోజుల్లో మన పిల్లలు డాక్టర్ సీట్ రాక రష్యాకు, ఉక్రెయిన్ కు, చైనాకు, ఫిలిప్పైన్ కు, ఇతర రాష్ట్రాలకు పోయి మన పిల్లలు చదువుకునే పరిస్థితి ఉండేది. అంటే గత ప్రభుత్వాలు నాడు పాలించిన కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఈ ప్రాంతంలో కాలేజీలు పెట్టలే. 30 ఏళ్లకు ఒక కాలేజ్. 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అది గులాబీ జెండా పుట్టినాక మా కాలేజీలు లేవని గట్టి కొట్లాడితే 2008లో ఒకటి, 2013లో ఒకటి వచ్చింది. అది కేసీఆర్ వచ్చినాక. వచ్చినాయి 2, 60 ఏళ్లలో 2 వచ్చినాయి. కానీ కేసీఆర్ గారి 9 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఇలా 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు. 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీ. అంటే ఆనాడేమో 30 ఏళ్లకు ఒక కాలేజ్ వస్తే ఇలా కేసీఆర్ హయాంలో పోయిన సంవత్సరం 8, ఈ సంవత్సరం 9, మళ్ళొచ్చే సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు పెడతా ఉన్నాం. మీరు దయచేసి ఆలోచించండి. ఆనాడు ఇదే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చదువుకోవడానికి ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేకుండే. నేను అసెంబ్లీలో మాట్లాడిన ఆ రోజుల్లో. అంటే ఇంత పెద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో
ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజీ కూడా పెట్టలే ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. డిగ్రీ కాలేజే కాదు 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇదెవరు కల కూడా గనలే, అంత గొప్ప కార్యక్రమం జరిగింది. ఆనాడు మొత్తం తెలంగాణలో 2800 ఎంబీబీఎస్ సీట్లుంటే ఇవాళ 10,000 ఎంబీబీఎస్ సీట్లకు మనం తీసుకుపోవడం జరిగింది. 60 ఏళ్లలో అప్పుడున్న ఎంబీబీఎస్ సీట్లు 2800 అయితే 9 ఏళ్లలోనే దాన్ని 10,000కి తీసుకుపోయినాం. అంటే ఆ రోజుల్లో సీట్ దొరకడం కష్టంగా ఉండే. ఇవాళ 1,50,000 ర్యాంక్ వస్తే కూడా పిల్లలకు డాక్టర్లుగా సీట్లు దొరుకుతా ఉన్నాయి. ఫీజు కూడా లేదు, ఉత్తరే 10,000 ఫీజు ఏడాదికి. మీ పిల్లల్ని ఎల్కేజీలో చదివియాలంటే 20,000 30,000 ఫీజులు ఉన్నాయి నెలకు. కానీ డాక్టర్ చదువు ఈ కాలేజీలో చదవాలంటే ఒక్క 10,000 కడితే మొత్తం ఈ సంవత్సరం అయిపోతుంది. అతి తక్కువ ఫీజుతో పిల్లల్ని డాక్టర్లుగా తయారు చేస్తున్నాడు మన కేసీఆర్ గారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఇవాళ ఈ కందుకూరు మండలంలో కొబ్బరికాయ కొట్టడం నిజంగా నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. ఈ కందుకూరుతో నాకు కూడా దగ్గర అనుబంధం ఉండే. దాసర్లపల్లిలో నాకు కూడా 20 ఎకరాల భూమి ఉండే వెనకట. దాదాపు దాసర్లపల్లిలో నేను ఒక 5-10 ఏళ్ళు చాలా దగ్గరగా పనిచేసిన. కానీ అనుకోకుండా మళ్ళీ అటు పోయినాం. కానీ ఈ మండలం అన్నా, ఈ ముచ్చెర్ల, ఈ దాసర్లపల్లి, ఈ ప్రాంతంతో నాకు కూడా చాలా దగ్గర అనుబంధం. చాలా మందితో ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి ఈ మండలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించే అదృష్టం దొరకడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒకటి ఆలోచించండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాడు. వాళ్ళు చేసిందేంది? వైట్ కాలర్ నేరగాళ్లు, ఒక నీరవ్ మోడీ గాని, ఒక విజయ్ మాల్యా లాంటి వాళ్ళనేమో సేఫ్ గా దేశాన్ని దాటిచ్చింది. బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే గాని వైట్ కాలర్ నేరగాళ్లను ఈ దేశాన్ని దాటించడంలో బీజేపీ సహకరించింది. కానీ మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇయ్యకపోయినా, ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయకపోయినా 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి వైట్ కోట్ రెవల్యూషన్ తెచ్చిండు మన కేసీఆర్. దయచేసి ఆలోచించాలి. వైట్ కాలర్ నేరగాళ్లను ఈ దేశ సరిహద్దులు దాటించిన వాళ్ళకు ఓటేయాలనా? ఇవాళ మీ పిల్లలు డాక్టర్లు కావాలి, మీకు వైద్యం అందుబాటులోకి రావాలని మీ కలల్ని నిజం చేస్తూ వైట్ కోట్ రెవల్యూషన్ సృష్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఎంతసేపు మాయమాటలు చెప్పిండ్రు. ఇదే బీజేపీ వాళ్ళు నల్లధనం బయటకు తెస్తాం, ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. 15 లక్షలు దేవుడెరుగు కానీ ఆ నల్లధనాన్ని జమ చేసిన వైట్ కాలర్ నేరగాళ్లను మాత్రం ఈ దేశాన్ని దాటించినటువంటి చరిత్ర బీజేపీది. అందువల్ల ఇవాళ బీజేపీ మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేమంతా అని మాట్లాడుతుంటారు. మనం చూడని పాలన, మనకు తెలియని కాంగ్రెసా? నేను మా అక్క చెల్లెలను అడుగుతా ఉన్నా, మన అన్నదమ్ములను అడుగుతున్నా. ఇవాళ ఒక విషయం బాగా ఆలోచించండి. తెలంగాణలో హనుమాన్ల గుడి లేని ఊరి ఉంటదా? ఏ ఊరికి పోయినా హనుమాన్ల బండ అయితే ఉంటది, గుడి అయితే ఉంటది. అదే విధంగా ఇలా కేసీఆర్ హయాంలో తెలంగాణలో ప్రతి ఇంటికి ఇలా నల్ల పెట్టించండి. నల్ల లేని ఇల్లు లేదు తెలంగాణలో, ట్రాక్టర్ లేని ఊరు లేదు తెలంగాణలో, పల్లె ప్రకృతి వనం లేని ఊరు లేదు ఇలా తెలంగాణలో, డాక్టర్ లేని పిహెచ్సి లేదు ఈరోజు తెలంగాణలో, పునరుద్ధరణ చేయని చెరువు లేదు తెలంగాణలో, ఎండిపోయిన పంట